Hello students, this is Sriram Info All India Government Jobs అని మన ఛానల్లో పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుందండి. కాంట్రాక్ట్ బేస్డ్ కానీ అవుట్సోర్సింగ్ జాబ్స్ అయితే మన ఛానల్లో ఉండవు. ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేస్తాము. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. నా ప్రతి అప్డేట్ అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అలాగే మీకు వాట్సాప్ ఉంటే వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి, టెలిగ్రామ్ ఉంటే టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్టయితే మీకు ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, జాబ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్లో జాయిన్ అవ్వడానికి డిస్క్రిప్షన్ లో నేనైతే లింక్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ ద్వారా మీరైతే ఛానల్లో అయితే జాయిన్ అవ్వచ్చు. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఫ్రెషర్ క్యాండిడేట్స్ దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇందులో మనకి ఏంటంటే ఫస్ట్ మనకి రిక్రూట్మెంట్ డాష్ బోర్డుకు వెళ్ళాలి. రిక్రూట్మెంట్ డాష్ బోర్డు మీకు ఇట్లా కనబడుతుంది. ఇక్కడ చూసారా, రిక్రూట్మెంట్ డాష్ బోర్డ్ అని కింద స్క్రోల్ చేసుకున్నట్టయితే మీకు ఇక్కడ చూడండి, సెకండ్ వన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసిస్ కింద వీలైతే రిక్రూట్ చేస్తున్నారు. డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీన్స్ పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. ఓకేనా, ఇందులో మనకి పొజిషన్ ఏమి ఇస్తున్నారు, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ ఇస్తున్నారు. ఏ డిపార్ట్మెంట్ లోకి వస్తుందంటే ఈ జేఈ అనే పోస్టు జూనియర్ ఎగ్జిక్యూటివ్ అనేది హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లోకి వస్తుంది. ఇందులో మనకి టోటల్ గా వచ్చేసి 309 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. నోటిఫికేషన్ డేట్ వచ్చేసి 4th April 2025 అయితే మనకి వచ్చింది. ఇక్కడ మనకి ఏదైతే బ్లూ కలర్ లో హైలైట్ అవుతుందో దీని మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఇవ్వండి, అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా వస్తుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్ని కూడా మీకు మార్క్ చేసి పెట్టాను. క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదు అనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేయండి. డైరెక్ట్ గా మీరు నాతోనే మాట్లాడొచ్చు. మీ డౌట్స్ అన్ని కూడా ఎక్స్ప్రెస్ చేయండి. అన్ని కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు మనం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. జూనియర్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ కోసం వీళ్ళైతే రిక్రూట్ చేస్తున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 02/2025 అండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్. ఎటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ లో మీరు ఏమీ పంపించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి టోటల్ గా 309 వేకెన్సీస్ అయితే ఉన్నాయి జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ కి. దీనికి కేటగిరీ వైజ్ గా డివైడ్ చేసి ఇచ్చారన్నమాట. అంటే మనకి యూఆర్ కేటగిరీకి వచ్చేసి 125 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 30, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 72, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 55, ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 27 వేకెన్సీస్ అయితే డివైడ్ చేయడం జరిగింది. అండ్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ కూడా ఏంటంటే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల నాకు ఇట్లాంటి నోటిఫికేషన్ మరిన్ని చేయడానికి కొద్దిగా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. దీనికి వచ్చేసి మనకి డిగ్రీలో ఎవరైతే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే ఓన్లీ మీకు ఏంటంటే మ్యాథ్స్, ఫిజిక్స్ కామన్ సబ్జెక్ట్స్ అయితే సరిపోతుంది. ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. బీఎస్సీ, ఎంపీసీఎస్ చేసిన వాళ్ళు దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అలాగే బీఈ, బీటెక్ లో ఎనీ డిసిప్లిన్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకేనా, సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, ట్రిపుల్ ఈ కానీ, ఆటోమొబైల్ కానీ, ఓకేనా, ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. బీఈ, బీటెక్ వాళ్ళు కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంగ్లీష్ మాట్లాడడం అనేది కొద్దిగా మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది ఉండాలని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా సేమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసింది. బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్ డిగ్రీస్ ఆర్ అలర్ట్ టు అప్లై. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కరస్పాండింగ్స్ లో కానీ, పార్ట్ టైంలో కానీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మోడ్ లో చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. కొంతమంది బీఎస్సీ డిగ్రీ మీరు కరస్పాండింగ్స్ లో చేస్తూ ఉంటారు కదా, ఓకేనా, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్టయితే మాక్సిమం వచ్చేసి 27 ఇయర్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే మినిమం వచ్చేసి 18 ఇయర్స్, 18 to 28 ఇయర్స్ వరకు కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్ఎస్టీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 5 ఇయర్స్ ఇచ్చారంటే 32 ఇయర్స్ వరకు కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ కాబట్టి అంటే వీళ్ళు 30 ఇయర్స్ వరకు కూడా దీనికి అప్లికేషన్స్ అని పెట్టుకోవచ్చు. పీరియడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 30 ఇయర్స్ అండ్ 10 ఇయర్స్ ఇచ్చారు. ప్లస్ 27 ప్లస్ 10 ఇయర్స్ అంటే 37 ఇయర్స్ కూడా దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇది మనకి ఏజ్ రిలాక్సేషన్ యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఇచ్చింది. మినిమం 18 ఇయర్స్, మ్యాక్సిమం ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 32, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 30 ఇయర్స్, పీరియడ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 37 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 25th April 2025 అయితే మనకి స్టార్ట్ అవుతుంది. క్లోజింగ్ డేట్ చూసుకున్నట్టయితే 24th May 2025 అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్ లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీనికి శాలరీ చూసుకున్నట్టయితే మీకు ఇనీషియల్ గా 40,000 అనేది బేసిక్ శాలరీ అయితే వస్తుందండి. దీంతో పాటుగా మీకు ఈ 40,000తో పాటుగా డియర్నెస్ అలవెన్స్ అని, నెక్స్ట్ వచ్చేసి హెచ్ఆర్ఏ అని అండ్ అదర్ బెనిఫిట్స్. ఓకేనా,
సిపిఎఫ్ అని, గ్రాడ్యుటీ అని, సోషల్ సెక్యూరిటీ స్కీమ్స్ అని చెప్పేసి, మెడికల్ బెనిఫిట్స్ అని అన్నీ కూడా యాడ్ అవుతాయి. అప్రాక్సిమేట్లీ మీకు సిటీసీ వచ్చేసి 13 lakhs per annum అండి. అంటే మీకు ఇనీషియల్గా ఇప్పుడు మీకు క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి 13 lakhs కొడతాను, ఓకేనా. 13 lakhsలో డివైడెడ్ బై 12 చేయాలి, ఓకేనా. అంటే మీకు చూడండి నెలకు వచ్చే జీతము 1,08,333 రూపాయలండి. ఇది మీకు నెలకు వచ్చే జీతం అన్నమాట. అది మనకి ఇక్కడ పర్ యానం ఇచ్చారు, అంటే సంవత్సరానికి మీకు 13 లక్షలు ఇస్తాము అని చెప్పి ఇచ్చారు. అది మనం నెలకి క్యాలిక్యులేట్ చేసుకున్నట్టయితే 1,00,000 రూపాయల వరకు మీకు వచ్చే అవకాశం అయితే చాలా మంచి జాబ్ అండి. ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చేసి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై. సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇస్తారు కదా, ఆ మెయిల్ ఐడికే మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కానీ ఏదైనా కాల్ లెటర్స్ కానీ ఏదైనా మీరు ఆ మెయిల్ ఐడికే వస్తుంది. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు, ఓకేనా. మీరు ఈజీగా ప్రతి ఒక్కటి కూడా ధైర్యంగా పెట్టచ్చు, నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఎన్ని టెస్ట్లు ఉంటాయంటే ఇక్కడ మీకు ఫస్ట్ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, అప్లికేషన్ వెరిఫికేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అన్ని కూడా జరుగుతుంది. తర్వాత వాయిస్ టెస్ట్ అయితే ఉంటుంది. తర్వాత సైకో యాక్టివ్ సబ్స్టెన్స్ టెస్ట్ అని, అలాగే సైకలాజికల్ అసైన్మెంట్ అని, అండ్ ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది, ఓకేనా. అండ్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఓకేనా. మీ మీద ఏమైనా పోలీస్ కేసులు ఏమైనా ఉన్నాయా, కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా, ఇవి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, మీ క్యారెక్టర్ ఎలాంటిది ఏంటి అని చెప్పేసి ఇవన్నీ టెస్టులు కూడా జరుగుతాయి. యాజ్ అప్లికేబుల్ ఫర్ ది పోస్ట్, మీ పోస్ట్కి అప్లికేబుల్ అయితేనే ఈ టెస్టుల్లో అన్ని టెస్టులు కూడా చేస్తారు, లేకపోతే కొన్నే చేస్తారు. బట్ సిబిటి టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కంపల్సరీగా జరుగుతాయి, ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నాను చూడండి. అప్లికేషన్ ఫస్ట్ వచ్చేసి మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది కంపల్సరీగా జరుగుతుంది. ఏదైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేస్తారో తర్వాత మీకు కంపల్సరీగా ఉండేవి ఏంటంటే ఫిజికల్ మెడికల్ ఎగ్జామినేషన్ అని, బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్, ఓకేనా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది. ఇవి మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే మీకు లింక్స్ అనేవి కింద డైరెక్ట్గా పెడతాను, ఆ లింక్స్ ద్వారా మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇన్కంప్లీట్ అప్లికేషన్ ఏదైనా ఉన్నట్టయితే అది రిజెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది రిజిస్ట్రేషన్ టైంలో. దాని ద్వారా మీకు కమ్యూనికేట్ అయితే చేస్తారు. ఫోటో సిగ్నేచర్ అయితే మీరు అప్లోడ్ చేస్తారు. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, ఇవన్నీ కూడా ఒకసారి చదవండి. మీకు ఏం డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే నన్ను అడగండి, ఓకేనా. వైట్ పేపర్ ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ సిగ్నేచర్ తీసుకున్నట్టయితే వైట్ పేపర్ మీద విత్ బ్లాక్ ఇంక్ అని ఇచ్చారు. మీరు బ్లూతో అప్లై చేయకండి, ఓకేనా. బ్లూ ఇంక్తో సైన్ చేసి అప్లోడ్ చేయొద్దు, ఓకేనా. రిజల్ట్ అయ్యే అవకాశం అయితే ఎక్కువే ఉంటుంది. అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి మనకి ఎక్కువగానే ఉంది. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం అప్లై అయితే చేయొద్దు, ఓకేనా. టైంపాస్గా అప్లై చేసినట్టయితే మీకు 1000 రూపాయలు పోయినట్టే. ఇక్కడ అప్లికేషన్ ఫీజు వచ్చేసి మనకి 1000 రూపీస్ అండి. ఆన్లైన్ మోడ్ ద్వారా మీరైతే అప్లికేషన్ ఫీజు అయితే పే చేయొచ్చు. ఇప్పుడు అప్లికేషన్ ఫీజు ఎవరెవరికి లేదంటే SC, ST, PWBD ఫీమేల్ క్యాండిడేట్స్కి లేదు. అలాగే ఎవరైతే అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉంటారో ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎవరైతే అప్రెంటిస్ చేసిన వాళ్ళు ఉంటారో ఏ క్యాస్ట్ వాళ్ళైనా సరే, ఓకేనా, ఏ క్యాస్ట్ వాళ్ళైనా అప్రెంటిస్ చేసిన వాళ్ళకి అప్లికేషన్ ఫీజు అయితే ఏమీ ఉండదండి. అండ్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ చూసుకున్నట్టయితే మనకి నో TA-DA, ఓకేనా. ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి వీళ్ళు ఏవి ప్రొవైడ్ అయితే చేయరు. ఎగ్జామినేషన్ అనేది బోత్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. మీ సూటబుల్ లాంగ్వేజ్ అనేది మీరు సెలెక్ట్ చేసుకుని ఎగ్జామ్ అనేది రాయొచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ అని అడుగుతారు కంపల్సరీగా. ఎగ్జామినేషన్ సెంటర్ 99% మీకు ఢిల్లీలోనే ఉంటుంది. మీరు అక్కడికి వెళ్ళే ఎగ్జామ్ అనేది రాయాల్సి ఉంటుంది. ఎందుకంటే నోటిఫికేషన్ మనకి న్యూఢిల్లీ నుంచి రిలీజ్ అయిన నోటిఫికేషన్, రాజీవ్ గాంధీ భవన్ నుంచి మనకి వచ్చిందండి ఇది, ఓకే. ఇది మనకి నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్ని కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఆ వీడియో కూడా కింద లింక్ ఇచ్చాను డిస్క్రిప్షన్లో, ఎలా ఫోన్ చేయాలి ఏంటని దాని మీద క్లిక్ చేసి మీరు చూసి నాకు కాల్ చేయొచ్చు, ఓకేనా. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.